యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ట్రిపుల్ భూ నివాసితుల ఆందోళన, ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయింపు. ట్రిపుల్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్, బాధితులకు న్యాయం చేయాలంటూ నిరసన. ట్రిపుల్ బాధితులు మాట్లాడుతూ భూమికి బదులుగా భూమి ఇవ్వాలని, ట్రిపుల్ అలైన్మెంట్ మార్చాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని, చోటుప్పల్లో హెచ్ఎండిఏలోని రోడ్డు అలైన్మెంట్ మార్చాలని, ట్రిపుల్ లో ఇళ్లు ప్లాట్లు కోల్పోతున్న వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని, బహిరంగ మార్కెట్ ధర రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ చోటుప్పల్లో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన ట్రిపుల్ బాధితులు. ధర్నా కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న బాధితులు. భూములు కోల్పోతున్న రైతులను ఆదుకోవాలి వెంటనే, ఆదుకోవాలి ప్రభుత్వం వెంటనే. ఇక్కడ ఉన్నాయి స్థానిక పరిశ్రమలు ఉన్నాయి, వేల కోట్లు నెలకు, రోజుకి 500 కోట్లు, రోజుకి 100 కోట్లు వస్తాయి ఇంకా ఒక్క పరిశ్రమ మీద. అదే ప్రశ్న రైతులకు ఇవ్వండి. అసలు ఏం ప్రభుత్వం, నాకు ఇట్లాంటి ప్రభుత్వం అసలు అర్థం కావట్లేదు. ఇట్లాంటి ఇంత అని ఇట్లా దొంగ స్టార్ట్ ఇంత పెట్టాలి అని ఏమన్నా చెప్పుకోవడమా, దేశద్రోహులమా, టెరరిస్టులమా? రైతులకి లేదా ఇది ఇంతమంది పెట్టాలి నేను వస్తారా? నాకు అర్థం కాదు. అసలు ఏం చేస్తున్నాం, ఏం తప్పు చేస్తున్నాము, మా భూమిని పోతున్నామని. ఇప్పుడు ఈ రోడ్డు తీసుకపోతే రేపు చేయడానికి ఇప్పుడు వాళ్ళని చూపించి, వాళ్ళు 100 చూపించి రైతులు పిలిపించి మీకు వాళ్ళకు ఎట్లా తీసుకోవాలి, అది రోడ్ వేయడానికి రైతులు ఇక్కడ ఎందుకు కనిపిస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్క రైతు ఒక్కొక్క ప్లాట్ అమ్ముకొని ఊళ్ళో అక్కడ అమ్ముకొని ఇక్కడ చోటుపల్ల ప్లాట్ కొన్నారు. వాళ్ళ రైతు ఇక్కడ 20 లక్షలు అమ్ముకుని ఇక్కడ 20 లక్షల ప్లాట్ పోతుంది. ఇలా ప్లాట్ లేకుండా పోతుంది. కానీ ఈడ నుంచి తీసుకోవాలి, ఈ మున్సిపాలిటీ నుంచి తీసుకోపోతే అసలు రోడ్ అనేది దాని ఒక పద్ధతి ఏంటంటే మున్సిపాలిటీ నుంచి తీసుకో, డెవలప్ అయిన దాని నుంచి తీసుకోకూడదు. డెవలప్ అయింది, ఇక్కడ డెవలప్ అయిన దాంట్లోకి వెళ్ళి మీరు 2 విభాగాలుగా మున్సిపాలిటీ విడిపోతుంది. అట్లనైనా బలవంతంగా రైతుల నుంచి భూమి సేకరించి తీసుకొని ఈనాడు చౌటుప్పల్ ఆర్డీఓ ఆఫీస్ ముందర ట్రిపుల్ భూమి బాధితులము ధర్నా చేపట్టడం జరిగింది. ఈ అలైన్మెంటు పారదర్శకంగా లేదని చెప్పేసి మేము అలైన్మెంటు మార్చమని చెప్పేసి ప్రధాన డిమాండ్ చెప్తా ఉన్నాం. అదేవిధంగా భూమికి భూమి ఏమని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి భూములు ఉన్నాయి, మా దగ్గర చౌటుప్పల పరిసర ప్రాంతాలు ఉన్నాయి. మేము అది ఇవ్వమంటున్నాం. మీకు వీలు పడట్లేదు ఇయ్యము అన్నట్లయితే మాకు బహిరంగ మార్కెట్ రేట్ ఇవ్వమంటున్నాం. 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా మేము పొమ్మని ప్రధాన డిమాండ్ కోరుతా ఉన్నాం. అలైన్మెంట్ పారదర్శకంగా లేదు కనుక మీరు వెంటనే అలైన్మెంట్ని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారి నుంచి కూడా మేము ప్రభుత్వానికి ఇదే మీరు నివేదిక ఇవ్వాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఎంపీ రాజగోపాల్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా భూబాధితుల తరఫున పోరాడిండు. మాకు 40 కిలోమీటర్ కాదు 60 కిలోమీటర్ పోతా అని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు జిల్లా మంత్రి అయిన కనుక మేము ఆ రోజు నుండి హర్షం వ్యక్తం చేసినాం. అయ్యా మా ట్రిపుల్ సమస్య మాకు మాసిపోయినట్టు అనుకున్నాం. ఈరోజు మీరు అధికార పక్షంకు వచ్చిన తర్వాత ఎవరికి లోబడి పనిచేస్తూ ఉన్నారు, మా రైతులను ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? మేము ట్రిపుల్ బాధితులం, మేము తెలంగాణలో లేమని చెప్పి కోరుతా ఉన్నాం. అదే కొడంగల్లో ఉన్నటువంటి కాన్సెన్సీ ఉన్నదా, నిర్మల్లో ఉన్నటువంటి కాన్సెన్సీ ఉందా? ఈ ట్రిపుల్ బాధితులము మేము తెలంగాణ లేమా, తెలంగాణ రైతులు మేము కనబడట్లేదా? మా రైతుల పక్షాన మీరు ఉండాలని చెప్పేసి మంత్రి గారిని కూడా ప్రత్యేకంగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి రైతుల పక్షాన ఉంటా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అయ్యా కూలి వేసుకొని బతికేటోళ్ళం, సన్నకారు రైతులం ఉన్నాం. ఇక్కడ మా భూములు గుంజుకోవడం ఈ ధర్మం కాదని మేము రోడ్డెక్కి అడుగుతా ఉన్నాం. మమ్మల్ని వెంటనే మీ ద్వారా చర్చలు పిలిచి మా సమస్యను తీర్చాలని చెప్పేసి ప్రభుత్వానికి బలమైన డిమాండ్ చేస్తాను. స్థానిక ఆర్డీఓ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. శాంతియుతంగా చేస్తాం. మా న్యాయమైనటువంటి డిమాండ్లు నెరవేరేంత వరకు కూడా ఈ పోరాటం చేస్తాం. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా మేము ధర్నా చేపడతామని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని కోరుతున్నాం. ఈ వినతి పత్రం ఇవ్వడానికి ఆర్డీఓ గారి కాడికి రావడం జరిగింది. మా న్యాయమైన పోరాటాలు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. అదేవిధంగా మంత్రి గారిని, మా ఎమ్మెల్యే గారిని కూడా చొరవ చూసుకోవాలని చెప్పి దయచేసి కోరుతా ఉన్నాం. 4 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ ట్రిపుల్ బాధితులు అరిగోస పడుతూ ఎదురొచ్చినటువంటి నాయకులకు, మంత్రులకు, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతలకు కూడా విన్నవించుకుంటూ ట్రిపుల్ బాధితులను ఆదుకోవాలని 3-4 సంవత్సరాలుగా పోరాటం చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే మరి
భూసేకరణ మొదలుపెట్టడం జరిగింది. ఈ భూసేకరణ విషయం కాడికి వచ్చినప్పుడు ఎవరికి తెలియకుండా దొంగల్లేగా వచ్చి నోటీసులు ఇవ్వడం, అలాగే 3G నోటీసులు ఇవ్వడం, తదుపరి అవార్డులని అనౌన్స్ చేస్తాం మీరు రాకపోయినట్లయితే అని రైతుల్ని అభద్రతకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసే విధంగా రెవెన్యూ వ్యవస్థ ప్రయత్నం చేస్తూ ఉన్నది. అలాగే వాస్తవికంగా గత పాలకులు ఉత్తర భాగాన్ని అలైన్మెంట్ చేశారు, అది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని. ఇప్పుడున్న ప్రభుత్వం దక్షిణ భాగం ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అలైన్మెంట్ చేసుకొని మా ఇష్టం వచ్చిన పద్ధతిలో మేము చేసుకుంటామని ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. మరి చెప్పా పెట్టకుండా నోటీసులు ఇచ్చి ఎవరికి వాళ్ళే ఇష్టం వచ్చినట్టుగా అర్ధరాత్రి పూట ఆన్లైన్ సర్వేలు చేసుకుంటూ, డ్రోన్ల ద్వారా సర్వేలు చేసుకుంటూ భూములు గుంజుకొని దురాక్రమణకు ఎగబడేటువంటి పరిస్థితి ఉంది. గతంలో భూస్వామ్య వ్యవస్థలో భూములు గుంజుకునేది ఒక భూస్వాములు, అగ్రకులాలు, పెత్తందారులు ఉండేవి. ఇలా భూములు గుంజుకునేది వాళ్ళు లేరు. వాస్తవికంగా పెత్తందారులు భూములు గుంజుకుంటలేరు. భూస్వాములకు అక్రందనకు ఎక్కడ కూడా బలైతలేరు జనాలు. కానీ అంత వ్యవస్థ అంతా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ప్రభుత్వమే ఒక పెత్తందారి వ్యవస్థలేగా వ్యవహరించి భూములను అక్రమంగా, దురాక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి వ్యవస్థలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి త్రిపులార్ బాధితులు గత 6 నెలల నుంచి కూడా స్థానిక ఎంఆర్ఓకు, స్థానికంగా ఉన్నటువంటి డివిజన్ కేంద్రాలల్లో, అలాగపోతే కలెక్టర్ ఆఫీస్ ముంగట, అలాగపోతే నేషనల్ అథారిటీకి, అలాగపోతే పార్లమెంటు మెంబర్లకు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలకు, ఇక్కడ ఆ శాఖకు సంబంధించినటువంటి రిలేటెడ్ శాఖ అయినటువంటి రవాణా శాఖ మంత్రి వెంకరెడ్డి గారిని కూడా కలవడం జరిగింది అనేక పర్యాయాలు. వాళ్ళు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోగా, కనీసం ఇచ్చినటువంటి మెమోరాండం చదివేంత తీరిక లేక మా సమస్యనంతా మెరుగున పడేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఇలా ఏదో మాస్ మూమెంట్ తోటి వస్తున్నారు, నియోజకవర్గానికి వెళ్ళిపోతున్నారు. వేలాది మంది రైతుల యొక్క భూములని బహిరంగ మార్కెట్ రేటు ఇవ్వకుండా అక్రమంగా స్వాధీనం చేసుకుంటే కనీసం వారి ఇళ్లకు, ఎమ్మెల్యే ఇళ్లకు, మంత్రి గారి ఇళ్లకు పదే పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా పక్కన పడేసి వాస్తవికంగా దురుసుగా మాట్లాడుకుంటా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మాకు ఏం దోయాలనో మాకు అర్థమైతలేదు వాస్తవికంగా. ఈ మధ్య కాలంలో మనం చూసాం, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో లంగంచర్ల, కొడంగల్ నియోజకవర్గంలో, సీఎం గారి నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం జరిగింది. అలాగే ఆందోళనలో కూడా విసిగి వేసారి వాస్తవికంగా అధికారుల మీద దాడులు చేస్తేనే తప్ప ఈ ప్రభుత్వం స్పందించేటువంటి పరిస్థితి లేదు అని అంటే, అక్కడి దాకా ఎంకరేజ్ చేసేది ఎక్కడ? ఈ ప్రభుత్వమే ఎంకరేజ్ చేస్తుంది. అంటే ప్రభుత్వం అధికారుల మీదనే కానీ దురుసుగా ప్రవర్తిస్తేనే ఈ ప్రభుత్వం స్పందిస్తుందా? శాంతియుతంగా 3-4 ఏళ్ల నుంచి చేసినటువంటి రైతుల సమస్యని, గోసని వినేటువంటి పరిస్థితి ప్రభుత్వాలు లేవా అని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈ మధ్య కాలంలోనే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో, నిర్మల్ జిల్లాలో కూడా ఇలే ఫార్మర్ సిటీ వచ్చింది. రైతులందరూ కూడా అధికారులను తిప్పట్లాడి కొడితేనే తప్ప ప్రభుత్వం స్పందించే పరిస్థితి ఉంది. మేము దేనికి సాంకేతికం అనుకోవాలి? ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ ఆదేశాలు, ఈ భూసేకరణ ఏ విధంగా అడ్డుకోవాలంటే అధికారులను మమ్మల్ని కొట్టండి, మేము పైకి పంపిస్తాం, అప్పటిదాకా మేము పంపించాం, అప్పుడే విరమించుకుంటాం ఈ భూసేకరణ విషయం అన్న పద్ధతిలో రైతులు తిరగబడితే తప్ప ఈ భూసేకరణ ఆగే పరిస్థితి లేదు, ప్రభుత్వం వెనక పోయే పరిస్థితి లేదనేది దాదాపు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో అయితేనేమి, అలాగపోతే లంగంచెర్లో అయినటువంటి ఫార్మాసిటీ అయితేనేమి, నిర్మల్లో ఉన్నటువంటి ఫార్మాసిటీ విషయంలో ప్రజలకు నేర్పింది ఏంటనంటే తరిమి కొట్టండి అధికారులని, అప్పుడే మేము వెనక పోతామని సంకేతాలు ఇస్తుంది. ఇది ఏం దుర్మార్గం? ఇది ఏమి దుర్మార్గం? ఇది మేము ఈరోజు 28 కిలోమీటర్ల నుంచి అవుటర్ నుంచి 28 కాదు 40 తీసుకోమని అంటున్నాం. 40 తీసుకుంటే వచ్చే నష్టమేంటి? 20 తీసుకుని 28 తీసుకోవడం వల్ల మీకేం లాభం అవుతుంది? అలాగపోతే భూబాధితులని బహిరంగ రేటు ఎందుకు ఇవ్వరు అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. మేము అనేది ఒకటే, మీరు మమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా మేము రెచ్చిపోవడానికి మేము సిద్ధంగా లేము. మెమోరాండాలు ఇస్తూనే ఉంటాం,
సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దాకా కూడా మిమ్మల్ని వదిలిపెట్టే క్వశ్చనే లేదు. అట్లానే వాస్తవికంగా చేతులు ముడుచుకొని ఉండే పరిస్థితుల్లో కూడా మా రైతులు లేరు. ఇప్పుడు ఉన్నటువంటి పీక్ స్టేజ్లో మేమేం చేయాలి? RRR పేరు మీద తీసుకొచ్చి అవార్డులు అనౌన్స్ చేస్తున్నామని, ఒక పక్క ఇల్లీగల్ లేఅవుట్లు ఉన్నాయని, ఇల్లీగల్ పట్టాలు ఉన్నాయని, భూ నిర్వాసితులను భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్ మెయిల్ చేసి భూసేకరణల మీద పత్రాల మీద సంతకాలు పెట్టించేటువంటి దుస్థితి ఇలా అధికారులు వచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం, కలెక్టర్ గారి సమక్షంలో స్థానిక ఎమ్మెల్యే, స్థానిక రిలేటెడ్ అయినటువంటి రవాణా శాఖ మంత్రి వెంకరెడ్డి గారు కలెక్టర్ ఆఫీసులో భూ నిర్వాసితులతోటి మీటింగ్ ఏర్పాటు చేస్తాడా, లేకపోతే కమిషనర్ హైదరాబాద్లో కమిషనరేట్లో కూర్చోబెట్టి సమస్యను పరిష్కారం చేస్తాడా, లేదు అంటే నేషనల్ అథారిటీ దగ్గర కూర్చోబెట్టి ఈ రైతులని సమన్వయం చేసి భూమి తీసుకుంటాడా అనేది ఇక్కడ తేలవలసినటువంటి అవసరం ఉంది. ఏ సమాచారం ఇవ్వకుండా భూముల మీదకి వస్తే లంగంచర్లో నిర్మల జరిగినటువంటి ఆవేశాలకే మీరు కూడా గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. మేము కూడా గతంలో కూడా చెప్పాం, ఆర్ఐలని, సీనియర్ అసిస్టెంట్లని, ఎంఆర్ఓలని, ఆర్డీఓలని పంపకండి, ప్రజాప్రతినిధులతోటి ఇక్కడ స్థానిక మంత్రి గారి సమక్షంలో కలెక్టర్ ఆఫీసులో కూర్చోబెట్టండి, రైతులని సమన్వయం చేయండి, ఒప్పించి భూములు తీసుకోండి, తెల్లారి వరకల్లా మమ్మల్ని